బిగ్ బ్రేకింగ్, అందరి హృదయాలను కదిలించే ముచ్చట ఇది. గత ఆదివారం నుంచి సికింద్రాబాద్ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న రాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచింది. కార్డియాక్ అరెస్ట్ అన్నారు ముందుగాల. కాకపోతే ఆ లంగ్స్ నుంచి ఎఫెక్ట్ గుండె మీద పడ్డది. ఆయన బ్లడ్ కి సంబంధించిన టాబ్లెట్స్ ఒక 20 రోజుల నుంచి వాడట్లేదు, అందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది. అండ్ ఇంకొక ముచ్చట కూడా బయటకు వచ్చింది. మనకు తెలుసు, దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి దాని ఆలోచన పరంగా ఆయన మర్చిపోయినరా ఏంటి తెలియదు, కానీ మొత్తం మీద గత ఆదివారం ఏదైతే పొద్దున 5 గంటల ఆ సమయంలో ఆయన కుప్పగూలిపోయిండ్రు. ఒక్కసారిగా కుప్పగూలిపోవడంతో హన్మకొండలోని రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. అక్కడ సిపిఆర్ చేసిండ్రు. 9 సార్లు సిపిఆర్ చేస్తే 10వసారి ఆయన గుండె లయ అందుకున్నది. బీపీ అండ్ పల్స్ నార్మల్గా ఉంది అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్న తర్వాత గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించిండ్రు మెరుగైన వైద్యం నిమిత్తం. ఆయన గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు, అంటే నిన్న రాత్రి 12:30 వరకు 12 గంటల 50 నిమిషాల వరకు వెంటిలేటర్ మీద ఉన్నారు. 50% మిషన్ మీద ఆధారపడతా ఉన్నారు, 50% ఓన్గా శ్వాస తీసుకోగలుగుతా ఉన్నారని చెప్పేసి వైద్యులు ప్రకటించడం జరిగింది. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే, మన గుండె సాధారణంగా ఒక 5 నిమిషాలు ఆగిపోతేనే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లాంటిది ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత గుండె లయ అందుకున్నా కూడా మెదడుకు రక్త ప్రసరణ అట్లనే ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఆయన దేనికి స్పందించలేకపోయిండ్రు. ఇంకా కుటుంబము వైద్యులే డిసైడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. గుండె చివరి వరకు కొట్టుకునేంత వరకు చికిత్సను అందించడం వైద్యుల బాధ్యత కాబట్టి నిన్న రాత్రి 12 గంటల 50 నిమిషాల వరకు తీవ్ర స్థాయిలో మానవ ప్రయత్నం ఎంతైతే ఉంటుందో అంత ప్రయత్నం చేసిండ్రు. రీసెంట్గా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఒక చివరి స్థాయి వరకు ప్రయత్నం చేసిండ్రు. మానవ ప్రయత్నం ఎంత చేయొచ్చో అంత ప్రయత్నం చేసిండ్రు. కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తాం, పెద్ద ప్రాణాలను కాపాడుకోలేకపోయినామని చెప్పేసి అందరూ బాధపడతా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక మంచి మనసున్న నాయకుడు, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాయకుడు, తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడు, పరితపించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. నిజంగా అటువంటి నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ తిరిగి పొందాలనంటే వరంగల్లో ఒక తరం పడుతుందేమని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అహర్నిశలు ఎప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి 2001లో ఆయన టిఆర్ఎస్ మొదలు పెట్టినప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండాతోనే ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఎప్పుడైతే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని స్థాపించారో అప్పుడే టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తుది శ్వాస వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేసిండ్రు, ప్రజల కోసమే పనిచేసిండ్రు, ప్రజలకు సేవా మార్గమే ఎంచుకున్నారు. ఆయన 2001లో జెడ్పీటీసీగా మొదలైన ఆయన ప్రస్థానము 2015లో ఒక చైర్మన్గా పనిచేసిండ్రు. తర్వాత 2018 ఎలక్షన్లలో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయన అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రేమగా పలకరిస్తూ, ఎప్పుడు ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ, ప్రజల సమస్యల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసుకుంటా కొనసాగింది ఈ 2.5 ఏళ్ల ప్రయాణంలో కూడా. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవినీతికి పాల్పడతా ఉన్నదో, సివిల్ సప్లై శాఖలో ఆయన చైర్మన్గా ఉన్నారు, సివిల్ సప్లై శాఖలో అవినీతి ఏదైతే ఉన్నదో
అవినీతిని బయట పెట్టిండ్రు. లాస్ట్ అంటే 2025 సంవత్సరము జూలై 29న ఆయన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. నిన్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. జూలై 29 లాస్ట్ ఇయర్ ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. జూలై 29 ఈ ఇయర్ ఆయన బెడ్డుకు పరిమితం అయినరు. నిజంగా ప్రాణాలతోని పోరాటం చేస్తా ఉన్నారు అని చెప్పేసి నిజంగా వాళ్ళ భార్య రోధిస్తా ఉన్నది. స్వప్నారెడ్డి, పెద్ది స్వప్నారెడ్డి రోధిస్తా ఉన్నది. పిల్లలు కూడా ఇద్దరు చిన్నగున్నారు, మనం చూస్తానే ఉన్నాము. అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకు ధైర్యం చెప్తానే ఉన్నారు, వాళ్ళకు ఓదార్పునిస్తానే ఉన్నారు. ఆ వీడియోలో పిల్లల్ని చూసినప్పుడు నిజంగా గుండె తరుక్కపోయింది. ఆయన త్యాగం చేసిండ్రు. ఆ త్యాగం వల్ల నిజంగా వీళ్ళందరి హృదయాలకు దగ్గరగా ఉన్నారు. ఆయన పార్టీలకు అతీతంగా వచ్చి చూసిపోయిరంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆయనది ఎంత పెద్ద మనసు అనేది, ఆయన ఎంత ప్రేమగా ఉంటాడు అనేది. వాళ్ళ పెద్ది స్వప్న రోధిస్తున్న విధానం చూసిన తర్వాత అందరి కళ్ళు ఒక్కసారి చెమ్మగిలినాయి, అందరి హృదయాలు ఒక్కసారి బాధతోని బరువెక్కినాయి. నిజంగా చూడొచ్చు, మనము బతుకుతారేమో, తిరిగి వస్తారేమో, మంచిగా మళ్ళీ ప్రజలతో మమేకమవుతారేమో, ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తారేమో, ప్రజల కోసం పోరాటం చేస్తారేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూసిండ్రు. మనం చూడొచ్చు, హనుమకొండ రోహిణి హాస్పిటల్ దగ్గరనే వేలాది సంఖ్యలో కార్యకర్తలు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు కానీ అక్కడికి తరలి వచ్చిండ్రు. నిత్యం ఇక్కడ యశోద దవాఖానలో ఎప్పుడైతే అడ్మిట్ చేసిండ్రో ఆదివారం నుంచి నిన్నటి వరకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ విషయం నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ నర్సంపేట కార్యకర్తలతోని లేకపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులతోని మాట్లాడు కూడా జరిగింది. ఒక వీడియో విడుదల చేసుడు కూడా జరిగింది. పెద్ది ప్రాణాలను కాపాడుకోగలుగుతాము అని అంటే మనం అందరం ఇక్కడ ఉంటే, ఇక్కడ వెయిట్ చేస్తే పెద్ది ప్రాణాలతో తిరిగి వస్తారు అని అనుకుంటే అందరం అన్ని పనులు వదిలేసి ఇక్కడనే కూర్చుందాం నిజంగా. కాకపోతే ఈ హాస్పిటల్ ఇంకా వేరే పేషెంట్లు కూడా ఉంటారు కాబట్టి అందరికి ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇప్పుడు 1,00,000 మంది అంటే ఇక్కడ దిగుతారు కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి కంపల్సరీ ఆయన మంచిగా కోలుకొని వస్తారని కోరుకుందామని చెప్పేసి కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. తర్వాత నిన్న 12:50 రాత్రి 12:50 ఆయన తుది శ్వాస విడిచిండ్రు. అందరూ 1000 కళ్ళతో ఎదురు చూసిండ్రు. నిజంగా చెప్పాలంటే ఇలా సోషల్ మీడియా మొత్తం పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి, అంటే అంత గొప్ప నాయకుని ఇలా తెలంగాణ సమాజం కోల్పోయింది. ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ట్వీట్ చేసిండ్రు. చూడొచ్చు మనము. మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. కేసీఆర్ అయితే ఏం చేస్తారో చేయండి, పెద్దిని కాపాడండి అని చెప్పేసి వైద్యులకు దండం పెట్టి వేడుకున్న సిచ్యువేషన్ కూడా ఉండే. ఎక్కడైతే సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ పెరిగిందో అక్కడి నుంచి కూడా వైద్యులను రప్పియండి. ముంబై నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, ఇంటర్నేషనల్ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచి సలహాలు సూచనలు తీసుకొని కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి మంచి వైద్యం అందించడం జరిగింది అని చెప్పేసి యశోద వైద్యులు కూడా చెప్పింది. మాజీ మంత్రి హరీష్ రావు గారిని చూడొచ్చు మనము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పుకుంటూ, వైద్యులతో సంప్రదింపులు జరుపుకుంటూ ఏ వైద్యం అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ హాస్పిటల్లోనే ఉన్నారు. మనం చూడొచ్చు, మనం చూసినాం కూడా. ఇక మొత్తం మీద ఏం చేస్తాం, ట్వీట్ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఒకసారి ఆ ట్వీట్ మనం చదువుదాం. ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురు చూసినాం. కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడుగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు.
ఆయన మన మధ్య లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు ఒక ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయిన బాధ ఇది. పెద్ది సుదర్శన్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పెద్దన్నకు జోహార్లు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా. ఆల్రెడీ ఆయన వరంగల్ నర్సంపేటకు బయలుదేరిండ్రు, నల్లబెల్లికి ఆల్రెడీ బయలుదేరిండ్రు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు. అంత్యక్రియలు అంటే దాదాపు నల్లబెల్లిలో, ఆయన స్వగ్రామమైన నల్లబెల్లిలో 3 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. హన్మకొండలోని అమరవీరుల స్తూపం దగ్గర అభిమానుల సందర్శనార్థం అక్కడ పెట్టిన తర్వాత స్వగ్రామమైన నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకొని వెళ్ళనున్నారు. అండ్ ఈ అంశం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిండ్రు. ఆప్తమిత్రుడిని, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను స్మరించుకున్నారు కేసీఆర్. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదన వ్యక్తం చేసిండ్రు. తెలంగాణే శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజాజీవనం సాగించిన పెద్ది రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేసి మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడిండ్రు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది అటు పోరాటంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని, పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసిండ్రు. పోలీసు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. పెద్దిని కోల్పోయి శోకతప్త హృదయాలతో ఉన్న భార్యా పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చిండ్రు కేసీఆర్. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించిండ్రు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిండ్రు. రైట్, ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిండ్రు. చూడొచ్చు మనము ఒకసారి. తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతోని ఎదురు చూసినాం. కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. ఆయన చూపిన నిబద్ధత, సేవా తపన, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఇట్లా మనం చూసుకుంటూ పోయినట్లయితే పార్టీలకు అతీతంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నారు. ఎప్పుడు ప్రజల కోసం, ఎప్పుడు నిరంతరము ప్రజా సేవ కోసము, నిజంగా రైతుల కోసము దేవాదుల నీళ్ళని తీసుకురావడంలో, ఆ నర్సంపేట రైతులకు కానీ వరంగల్ ప్రాంతానికి దేవాదుల నీళ్ళని తీసుకురావడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి ఎంతగానో ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పటికీ ప్రజలలోనే నిరంతరం మమేకమై ప్రజల సేవ కోసము, ప్రజల కోసం పరితపించే నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈయన లేరు,
అనే వార్త వరంగల్ జనాన్ని కావచ్చు, తెలంగాణ సమాజాన్ని కావచ్చు, నరసంపేట నియోజకవర్గ ప్రజలను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కావచ్చు శోక సముద్రంలో ముంచేసిందని చెప్పుకోవాలి. ఎప్పుడు ఇలా ఎవరు స్టేటస్ చూసినా, ఎవరు సోషల్ మీడియాలో పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గురించి మాట్లాడినా, అన్నా మీరు పిలిచే ఆత్మీయ పలకరింపుకు ఇలా మేము నోసుకోమైతిమి అని చెప్పేసి శోకాదత్త హృదయాలతోని, బాధతోని, బరువెక్కిన గుండెతోని ఎక్కడ చూసినా అవే పోస్టర్లు కనిపిస్తూ ఉన్నాయి. అవే ఆయన పలకరించిన విధానాలను, ఆయన మాట్లాడిన విధానాలను అందరూ నెమరు వేసుకుంటా ఉన్నారు. ఆయనతోని గడిపిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి జీవిడుసుడు అనేది ఒక తీరని లోటు లెక్క అందరూ భావిస్తూ ఉన్నారు. ఆయన జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇలా ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరి మనసుని గెలుచుకున్నారు. నిజంగా చెప్పాలంటే మరోసారి దేవుడు నిరూపించుకున్నాడేమో అనిపిస్తూ ఉన్నది. పెద్ద హృదయాన్ని కలిగిన వ్యక్తులను, లేకపోతే అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తులను, మంచి మనసున్న వ్యక్తులను భూమి మీద ఉంచడానికి దేవుడు ఇష్టపడడేమో, అందరూ ఆయననే కొలుస్తా ఉన్నారు అని చెప్పేసి అసూయతోని అది అవుతాడేమో అని చెప్పేసి దేవుడు మరోసారి నిరూపించుకున్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా మన ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున కోరుకుందాం. చూస్తున్నాం మనం హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించిన అనంతరము నరసంపేటకు బయలుదేరుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసము పోరాటం చేసిన వ్యక్తుల్లో ఆయనదైన శైలిలో తనదైన ముద్ర వేసుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎవరు త్యాగం చేస్తారు చెప్పుండ్రోళ్ళ? ఇయ్యాల రేపు తమదైన 2 నిమిషాలు, ఒక గంట సమయం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతలేరు మనం చూస్తున్న ఈ రోజులలో. కానీ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండ్రు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నారు అందరూ. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ.